నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం నా పేరు శోభా ముందుగా హెడ్లైన్స్ యాదాద్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ పూజలు యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా మారుస్తామన్న వెంకటేశ్వర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడితే సహించేది లేదు స్పష్టం చేసిన ఏపీ పీసీసీ చీఫ్ శైలజానాథ్ నాగోల్లో అధిక ఫీజులు వస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు పట్టించుకొని అధికారులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ విద్యార్థులకు అధ్యాపకులకు అస్వస్థత గోదావరికంలో ప్రమాదకరంగా మారిన రహదారులు ప్రమాదాల నివారణపై దృష్టి సారించిన ఎమ్మెల్యే కోరుకంటి డీటెయిల్స్ చూద్దాం. రానున్న రోజుల్లో యాదాద్రి నరసింహుడి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రంగా మారబోతుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వెంకటేశ్వర్లు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న వెంకటేశ్వర్లు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సంప్రదాయ రీతిలో పూలమాలలతో స్వాగతం పలికి దర్శనానంతరం ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. చీఫ్ విప్ కి ఆలయ అధికారులు లడ్డు ప్రసాదం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా మార్చడానికి సీఎం కేసీఆర్ అంకుటిత దీక్షతో పనిచేస్తున్నారనడానికి యాదాద్రిలో జరుగుతున్న పనులే నిదర్శనమన్నారు. దేశంలో తెలంగాణ ధాన్యాగారంగా 2వ స్థానంలో ఉండడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలు రైతులు సంతోషంగా ఉన్నారన్నారు వెంకటేశ్వర్లు. సభ్యులందరం కలిసి శ్రీ యాదగిరి లక్ష్మీనరసింహస్వామి భగవంతుని దర్శించుకోవడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క టెంపుల్కు వస్తూ ఉంటాం. దినదినాభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన ఈ యాదాద్రి డెవలప్మెంట్ ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ తెలంగాణలో పెద్దది ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతోనే ఒక తిరుపతి దేవస్థానం లాగా దీన్ని తీర్చిదిద్దాలి. ఆ రకంగా ఇవాళ తెలంగాణకే కాదు ప్రజల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడితే సహించేది లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ అన్నారు. బీజేపీ తన ఆర్థిక స్నేహితులకు అమ్మడానికి ప్రయత్నం చేస్తోందని, ప్లాంట్ బాగోగులు చూడలేని కేంద్ర ప్రభుత్వం అదే ప్లాంట్ ను అమ్మకానికి పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ప్లాంట్ కోసం అవసరమైతే దీర్ఘకాలిక పోరాటం చేస్తామని, రైల్వే జోన్ ఊసే లేకుండా చేసిన కేంద్రం బుందేల్ ఖండ్ ప్యాకేజీ కూడా ఇవ్వలేదని, ఏమీ అడగలేని దీన స్థితిలో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధించలేని జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. నవరత్నాల్లో భాగమైన స్టీల్ ప్లాంట్ ను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రజల ఆస్తులను లాక్కొని తమకు కావాల్సిన వారికి కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. విశాఖ ఉక్కును అమ్మాలని చూస్తే కాంగ్రెస్ ప్రతిఘటిస్తుందని, ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పారు. అప్పనంగా దాదాపు ఒక పెద్ద మనిషి చెప్పాడు, ఈరోజు వారి యొక్క ఆర్థిక స్నేహితులకు అమ్మివేసే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్నేహితులారా, ఇది ఏదో ఒక ప్రాంతంలో ఉద్యమాలు వచ్చి స్థాపించిన సంస్థ కాదు. ఇది యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపురం నుంచి కూడా
అందరూ ఏకైక కోరికతో హక్కు ఇది, ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే ఒక నినాదం కింద దీన్ని సాధించారు. ఈ ప్రభుత్వాలు ఇందులో ఒక్క కనీసం పెయింట్ కూడా వేయలేదు. అప్పనంగా దాదాపు ఒక పెద్ద మనిషి చెప్పాడు ఈ రోజున 1,00,000 కోట్ల విలువైన భూములే దీనికి ఉంటాయి. ఎవరి కన్ను పడిందో ప్రజలకు తెలుసు. వారి యొక్క నిజస్వరూపాన్ని వారి బట్టలిప్పి ప్రజల ముందులో పెడతాం మేము. ఇది కాంగ్రెస్ పార్టీ బాధ్యత. ఇది స్వర్గీయ ఇందిరాగాంధీ గారు, ఆనాటి సంజీవరెడ్డి గారు, అమృతరావు గారి యొక్క త్యాగం, అనేక మంది వీరుల పోరాట ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కును మేము కబ్జాలో పెట్టుకొని అమ్మేస్తామంటే ఖబర్దార్, మీ సంగతి తేలుస్తామని తెలియజేస్తా ఉన్నాం. దీనికోసం కాంగ్రెస్ పార్టీగా విశాఖపట్నంలో ప్రత్యేకించి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు రక్షణకే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని దీనిపైన దీర్ఘకాల పోరాటానికి సంసిద్ధమని తెలియదు. అమ్మే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని 4 ఓట్లు లేవు కానీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా. విశాఖపట్నం మీద ఉక్కు మీద చేయేస్తే భారతీయ జనతా పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాను. కడుపు రగిలిపోతుంది. ఉన్న ఒకే ఒక పెద్ద ఇండస్ట్రీ ఇది. ఓ కొత్త ఇండస్ట్రీ ఇచ్చిన పాపాన పోలేదు. విశాఖపట్నం రైల్వే జోన్ ఊసేలేదు. ఇస్తే దాన్ని 2 ముక్కలు చేసి ఆదాయం ఒక పక్క, ఆఫీస్ ఒక పక్క ఇస్తామనే దుర్మార్గమైన ఆలోచన. ఉత్తరాంధ్రకి ఇవ్వాల్సిన బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ లేదు, అడిగేవాడు లేడు. ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేతను చూస్తూ ఉంటే జాలి వేస్తూ ఉంది, సిగ్గుపడతా ఉన్నాం. రాష్ట్రానికి రావాల్సినది ఏదీ సాధించుకోలేకపోగా అడగడానికి కూడా కనీస ధైర్యం లేని దైన్య స్థితిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం వెలగబడదామని మీరు అధికారంలో ఉన్నారో చెప్పాలి. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నాగోల్లోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్ అధిక ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్య వైఖరిని, అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. విద్యార్థి జీతాలతో చెలగాటమాడుతూ లక్షల్లో ఫీజు వసూలు చేస్తున్న చైతన్య టెక్నో స్కూల్ పై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్కూల్ పెట్టిన వెంటనే కంప్లైంట్ ఇచ్చినాం. దీని గురించి ఎంఈఓ గారు ఈరోజు కూడా ఎలాంటి స్పందన లేదు. నోటీస్ ఇచ్చినాం అని చెప్పి ఒక విద్యార్థి సంఘాలుగా మాకు నోటీస్ ఇచ్చినాం అని చెప్పి వాళ్ళ తొత్తులుగా మారి ఈ నోటీసులు ఇచ్చినాం, సీజ్ చేస్తున్నాం అని అధికారులు చెప్పినాం. పై ఆఫీసర్లు స్పందిస్తున్నారు, అయిపోతుందని చెప్పి మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. వెంటనే ఎంఈఓ గారికి కంప్లైంట్ కూడా చేసినాము, ఆర్జేడీ కంప్లైంట్ చేసినాము, డిఓ కంప్లైంట్ చేసినాము. ఎలాంటి స్పందన లేదు. వెంటనే శ్రీ చైతన్య స్కూల్ నడుస్తున్నటువంటి అక్రమంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల జీవితాల్లో ఆడుకొని పేరెంట్ను మోసం చేసి లక్షల ఫీజులు వసూలు చేసుకుంటూ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు. వెంటనే ఎంఈఓ గారు స్పందించి వెంటనే దీనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ స్కూల్ నడవమేమో విద్యార్థి సంఘాలుగా లక్షలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తూ అడ్మిషన్లు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం 9-10వ తరగతుల్లో మాత్రమే నడపమంటే వీళ్ళు 6వ తరగతి నుంచే అక్రమంగా ఒక దందాలాగా ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ విద్యార్థులను మోసం చేస్తున్నారు. ఎదురుగా ఉన్నటువంటి మూతబడిన ఎంఈఎన్ స్కూల్లో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా కలుషిత ఆహారం తినడంతో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురుకుల పాఠశాల నిర్వాహకులు, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కరోనా లాక్డౌన్ సమయంలో ఉన్న పాత వంట సామాన్లను వినియోగించి వంట చేయడంతోనే ఈ సంఘటన చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు. కుమార్, నేను హైదరాబాద్ నుండి నారాయణఖేడ్
హాస్టల్లో ఫుడ్ సరిగా లేక మోషన్స్, వామిటింగ్స్, బాడీ పెయిన్స్, హెడేక్, ఫీవర్ వచ్చాయి. కొంచెం సీరియస్ అవుతే ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యాక ఇప్పుడు కొంచెం బెటర్గా ఉంది. మా ప్రిన్సిపల్ సార్ చాలా కేరింగ్తో ఇక్కడ మమ్మల్ని జాయిన్ చేశారు. మాకే కాకుండా చాలామంది స్కూల్ స్టాఫ్కి కూడా ఇలా జరిగింది. ఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్ మధ్యాహ్నం భోజనంలో పెరుగు, మిల్లీమేకర్ కూర దాన్ని తినడం వలన దాంట్లో వాటర్ మరి మిల్లీమేకర్ అది తెలియదు కానీ అందరికీ మోషన్స్, వాంతింగ్ ఫుల్గా జరుగుతున్నాయి. రాత్రి 3 గంటల రాత్రి నేనే వచ్చాను. రాత్రి 3 గంటల రాత్రి ఒక్కనే వచ్చాను. మీకు ఎంత ఇష్టం లేడా? ఆఫీస్ నుంచి చాలా ఇంప్రూవ్ చేశాను సార్. జేఎల్ ఇంగ్లీష్ రెసిడెన్షియల్ కాలేజ్ నారాయణఖేడ్. నిన్న మధ్యాహ్నం కర్రీస్లో మాకు ఇచ్చిన ఇంగ్రీడియంట్స్లో మిల్ మేకర్ కర్రీ చేయడం జరిగింది. దాని తర్వాత పిల్లలు నైట్ వరకు కూడా బాగానే ఉన్నారు. రాత్రి 3 గంటల ప్రాంతంలో ఒకరికి స్టాఫ్లో ఒక 10 మందికి, పిల్లలకు 15 మందికి అందరికీ కూడా స్టమక్ పెయిన్ రావడం, వామిటింగ్స్ రావడం, మోషన్స్ రావడం జరిగింది. పొద్దున 8 గంటల ప్రాంతంలో స్టాఫ్ తర్వాత పిల్లలందరినీ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. అందరూ కూడా రికవర్ అయినారు. డాక్టర్ గారు కూడా అందరినీ తీసుకువెళ్ళమని చెప్పినారు. అందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రాజీవ్ రహదారి జీఎం కార్యాలయం మూలమల్పు వద్ద డెత్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో లారీలు, డీసీఎం వ్యాన్లు అదుపు తప్పి పల్టీలు కొడుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరు అవిటివారై బతుకు భారాన్ని మోస్తున్నారు. ఈ నిర్లక్ష్యానికి రాజీవ్ రహదారి నిర్మాణంలో విధులు నిర్వహించిన ఇంజనీర్ల అవగాహన రాహిత్యమా లేక నిర్మాణం పూర్తయ్యాక పర్యవేక్షించిన అధికారుల తప్పిదమా అని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాదాలపై స్పందించిన ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సింగరేణి అధికారులు, ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి జీఎం కార్యాలయం మూలమల్పు ప్రమాదాల నివారణకై కృషి చేస్తామన్నారు. ప్రమాదాల నివారణకై ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నాన్ని ఎమ్మెల్యే చందర్ అభినందించారు. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరుకు నిరసనగా మలక్పేటలో హెచ్ఆర్ఎఫ్, ఎన్ఏపీఎం రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ధర్నా చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వ అణచివేతలను నిరసిస్తూ వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెనక్కి తగ్గకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అల్వాల్ రాజీవ్ రహదారిపై సిపిఐ నాయకులు రాస్తారోకో చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి బొల్లారం పిఎస్ కు తరలించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని వారు స్పష్టం చేశారు. జరుగుతుంది వాళ్ళకి ఏమో ఇది ఇబ్బంది కాదు అని కాకూడదు అని వాళ్ళు చేశారు. ఇప్పుడు ఎంతమంది 9 మంది సీనియర్ జర్నలిస్ట్ కి సెడిషన్ చార్జెస్ పెట్టి లోపల పెట్టడం జరిగింది. ఇది ఏంటి ఇంటర్నెట్ పైన మొత్తం నిషేధము. ఇప్పుడు విహాన్ అక్కడి నుంచి ఒక ట్వీట్ చేస్తే ట్వీట్ పైన కూడా కవరా పడి వాళ్ళ మీద కూడా సెడిషన్ చాలా ఏంటంటే ఓన్లీ ఈ 3 చట్టాల గురించి పార్లమెంట్ లో ఏం చర్చలు జరగలేదు. రాజ్యసభలో ఈవెన్ డివిజన్ ఓట్ అంటే నేను రాజ్యసభ మెంబర్ ఓటింగ్ తీసుకోవాలి. వితౌట్ ఓటింగ్ వాయిస్ ఓట్ తో పాస్ చేసి డిక్టటోరియల్ గా ఇది ఇట్లా చేయడం జరిగింది. ఈ 3 చట్టాలు తీసే వరకు మొత్తం జరుగుతుంది అని చెప్పారు. కానీ గవర్నమెంట్ ఉండి వైఖరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో పోరాటం చేసిన రైతులకు మద్దతుగా వామపక్షాల నాయకులు గూడూరులో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ నూతన చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యాదగిరి మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాల వల్ల కార్పొరేట్ సంస్థలు బాగుపడతాయి తప్ప రైతులకు ఉపయోగకరంగా ఉండదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, ఏఐఎస్ఎఫ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని చోట్ల 180 రైతు సంఘాలు, ఇతర వామపక్ష పార్టీలు అన్నీ కూడా జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా మనం గూడూరులో కూడా ఈరోజు అనేక ప్రజా సంఘాలతో కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలు, ఈ నల్ల చట్టాల్లో నిత్యావసర సరుకుల ఉపసంహరణ చట్టం అనేది మొట్టమొదటి చట్టం. రెండోది మార్కెట్ యార్డులను రద్దు చేయడం, రైతుల భూముల్ని రైతుల్ని తీసుకుపోయి కార్పొరేట్లకు తాకట్టు పెట్టడం. ఈ 3 దుర్మార్గమైనటువంటి నల్ల చట్టాలని ఈరోజు తీసుకొచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ 73 రోజుల నుంచి రైతులు ఢిల్లీలో పోరాడుతూ ఉంటే 160 మందికి పైగా చనిపోతే ఇంతవరకు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకపోవడం సిగ్గుచేటు అయినటువంటి విషయం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మార్కెట్ యార్డులు ఉండవు. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, ఈ దేశ సంపదని ఎక్కడైనా ప్రపంచంలో ఏడైనా అమ్ముకోవచ్చని. ప్రపంచంలో ఏడ అమ్ముకోలేడు. రైతు తనకున్న పొలాన్ని, తన పండించిన పంటని తీసుకొచ్చి ఆ గ్రామంలో అమ్ముతాడు, లేకపోతే మండల సెంటర్లో అమ్ముతాడు తప్ప దేశాలకు పోయి అమ్ముకోలేడు. చిత్తూరు జిల్లా కుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట మద్యం మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. స్టేషన్ ఎదుట నడి రోడ్డుపై కూర్చుని మద్యం ధరలు తగ్గించాలంటూ నిరసనకు దిగారు. మద్యం షాపుల్లో ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారని
అది ఏమిటి అని నిలదీస్తే తమపై మద్యం దుకాణాలదారుడు దాడి చేశాడని ఆరోపించారు. దుకాణదారుల తీరును ఖండిస్తూ పోలీసులతో యువకుడు వాగ్వాదానికి దిగాడు. పార్టీ నీ వల్ల ఏమైతే చేసుకో అంటున్నాడు. ఎక్కడా సార్ ఇది అంటే తెలుగుదేశం రాని రాజకీయాలు రాని ఏదైనా రాని చూడండి సార్ ఇలా స్టేషన్ ముందే కూర్చున్నాయి. న్యాయ స్టేషన్ రమ్మంటే గోయల్ స్టేషన్కి రమ్మంటారా కానీ న్యాయాలు రూపాయలు కోటరా రాదు. అంత బడ్జెట్ లేదు, కోర్టు లేదు, చూస్తామన్నారు, తప్పించిన దీనికి రిటర్న్ లేదన్నారు. న్యాయం ఏం సార్ ఇది? దీపు మంది చేసి నాకు న్యాయం అంటున్నారు. ఏమి కారణం సార్ ఇది? మీరే చెప్పారు సార్ న్యాయం ఇది అంటే తెలుగుదేశం అంటే ఇది ఇదే, వైఎస్ఆర్ అంటే ఇది ఇదే. ఏం మీరే చెప్పి న్యాయం చేయండి సార్. అందుకే రోడ్డు మీద కూర్చుంటున్నాను. నాకు ఎవరు న్యాయం చూస్తారో వాళ్ళే దేవుళ్ళు కొనుక్కుంటున్నాను. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలోనూ విపక్షాలు, రైతు సంఘాలు రోడ్డెక్కాయి. నిజామాబాద్ నగర శివార్లోని బోర్గం బ్రిడ్జిపై రహదారిని దిగ్బంధించారు. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొయ్యలు వాసి ఇవాళ బార్కెట్లు పెట్టి మరి సిమెంట్ దిమ్మలు కట్టి ఇవాళ రైతులను ఢిల్లీకి రావద్దని చెప్పి ఏదో సరిహద్దు సమస్య అయినట్టు పాకిస్తాను లేకుంటే బంగ్లాదేశ్, చైనా సరిహద్దులో కూడా మరి ఆ రకంగా నిర్బంధం లేకుండా ఉన్నటువంటి ఈ దేశ పరిస్థితి ఇవాళ మన దేశ రైతులు ఇవాళ దేశానికి వెన్నుముకున్నటువంటి రైతులు ఇవాళ రైతు లేదే రాజ్యం లేదు. అటువంటి రైతులు ఇవాళ మరి గోసపడతా ఉంటే ఎండకేడిచి వానకు నాని చలికి రోజు గడ్డగట్టే చలిలో ఎముకలు కొరకు చలిలో మరి అలా పిల్ల పాపలతో వచ్చి మరి కుటుంబాలకు వచ్చి గత 2 నెలల నుంచి పెద్ద ఎత్తున ధర్నాలు చేసి రాస్తారోకం చేసి ఈ ప్రభుత్వం నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే ప్రభుత్వం చీమ పుట్టినట్టు లేదు. నిన్న రైతు మంత్రి మాట్లాడుతూ ఉన్నాడు, ఇది చిన్న విషయం, అసలు మేము ఆ సాగు చట్టాలలో ఏం లేదని చెప్పి. సాగు చట్టాలలో ఏం లేకపోతే ఇవాళ ఇంత పెద్ద ఉద్యమం ఎందుకు నడుతుంది? సాగు చట్టాలలో ఏం లేకపోతే ఇవాళ మన ఒక కిరాణా షాపు పోతే సబ్బు కొంటే దానికి మద్దతు ధర ఉంటుంది, చేపత్త కొంటే సబ్బు మద్దతు ధర ఉంటుంది, కిలో నూనె కొనుక్కుంటే మద్దతు ధర ఉంటుంది. కానీ ఇవాళ రైతు పండించిన పంటకు ఇవాళ ఈ బీజేపీ ప్రభుత్వం మన మద్దతు ధర తీసేసింది. అంతేకాకుండా ఇలా మద్దతు ధర లేకపోతే ఇవాళ 5 ఎకరాల లోపట్నే దాదాపు 70% మంది రైతులు ఉంటారు ఈ దేశంలో. తెలంగాణ రాష్ట్రంలో పల్లెలలో ఇలా 70% రైతులు 5 ఎకరాల లోపల చిన్నకారు రైతులు ఉంటారు. ఇటువంటి రైతుల పరిస్థితి రేపు ఆగమ్య గోచారం కాబోతా ఉంది. ఇలా మోడీ గారు కార్పొరేట్ వ్యవస్థకి ఇలా వత్తాసు వలుకుంటూ ఇలా ఏదైతే గుజరాత్ కు సంబంధించిన అంబానీ గాని ఆదాని గాని మరి పెద్ద ఇండస్ట్రియల్ వీళ్లకు ఇవాళ కొమ్ము కాస్తూ మరి రైతు చట్టాలను ఏదైతే ఇవాళ మరి తీసుకొచ్చి రైతాంగాన్ని ఇవాళ మోసం చేయబోతా ఉన్నారో దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసీఆర్ గారు గతంలో భారత్ బంధన్ పాల్గొన్నారు. ఇవాళ కనీసం ఇవాళ మేకులు కొట్టి కొయ్యలు కొట్టి ఇవాళ బార్కెట్లు పెట్టి సిమెంట్ తిప్పలు కడతా ఉంటే ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క మంత్రి గాని
ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ కానీ మరి ఏం మాట్లాడకపోవడం దురదృష్టకరం. ఇవాళ ఏంటంటే మరి ఇవాళ బండి సంజయ్ చెప్పినట్టు మీద కేసులు పెడతామన్నారా లేదు ఇంకేం చేస్తామన్నారో మాకు తెలియదు. కానీ ఇవాళ రైతుల పక్షాన లేకుండా మీరు ఇక్కడ ప్రభుత్వం కూడా కార్పొరేట్ వ్యవస్థకి ఇలా వస్తాల్సి వస్తూ ఉంది. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఐకేపీ కొనుగోలు కేంద్రాలు సింగిల్ విండో కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి రైతులకు ఆ రోజు మరి మద్దతుగా ఇలా గ్రామాలలో మండలాల్లో ఎక్కడికక్కడే దళారు వ్యవస్థ లేకుండా మార్కెట్లో మోసపోకుండా ఇవాళ ఇలా మరి ప్యాడీ కొనుగోలను కందులు గాని మక్కలు గాని పత్తి గాని మరి ఇతరాతర పంటలన్నీ కూడా ఆ రోజు మార్కెట్ ద్వారా ఐకేపీ బులెటిన్ గురించి ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో ప్రభుత్వ చీఫ్ విప్ పూజలు. యాదాద్రిని తెలంగాణ తిరుపతిగా మారుస్తామన్న వెంకటేశ్వర్లు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెడితే సహించేది లేదు స్పష్టం చేసిన పీసీసీ చీఫ్ శైలజానాథ్. నాగోల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు పట్టించుకుని అధికారులు ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు. సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్. విద్యార్థులకు అధ్యాపకులకు అస్వస్థత. గోదావరి కనిలో ప్రమాదకరంగా మారిన రహదారులు. ప్రమాదాల నివారణపై దృష్టి సారించిన ఎమ్మెల్యే కోరుకంటి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.